హాయ్ ఫ్రెండ్స్, 17/7/2024 బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఇద్దరు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సుప్రీంకోర్టుకి ఇటీవల కాలంలో రాష్ట్రపతి ఇద్దరు న్యాయమూర్తులను నియామకానికి సంబంధించి ఆమోదముద్ర వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయటం జరిగింది. ఆ ఇద్దరు ఎవరు అన్నది ఒకసారి చూడండి. జస్టిస్ నోంగ్ మేకాపం కోటేశ్వర్ సింగ్, ఈయన మణిపూర్ నుంచి సర్వోన్నత న్యాయస్థానానికి జడ్జిగా నియమితులైన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఇప్పటివరకు మణిపూర్ నుంచి ఏ న్యాయమూర్తి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం జరగలేదు. మొట్టమొదటిసారిగా జస్టిస్ నోంగ్ మేకాపం కోటేశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ పేరు చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఈయన జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. రెండో వ్యక్తి మద్రాస్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా కొనసాగుతున్నటువంటి జస్టిస్ మహదేవన్, చెన్నైకి చెందినవారు. రెండో వ్యక్తి జస్టిస్ మహదేవన్. వీళ్ళిద్దరు కూడా 2028 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని నియమించిన తర్వాత ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారంటే 34 మంది. ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 మంది. సుప్రీంకోర్టులో గరిష్టంగా ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు అని అడిగితే ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 మంది న్యాయమూర్తులు. సంపూర్ణంగా ప్రజెంట్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు యొక్క ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని అడిగినా, సుప్రీంకోర్టు గరిష్ట న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని అడిగినా 34. ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు ఏమిటి అని అంటే డివై చంద్రచూడ్, జస్టిస్ డివై చంద్రచూడ్. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ తెలుగింటి అల్లుడే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. జేడీ వాన్స్. ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఉషా చిలుకూరుని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పేరేంటి అని అడుగుతాడు. జేడీ వాన్స్. లక్ష్యాలు ఘనం, ఆచరణ అధ్వానం అని చెప్పి ప్రపంచం నుంచి పేదరికం, అసమానతలను పారదోలి వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేసి శాంతి న్యాయాలను నెలకొల్పాలని ఐక్యరాజ్యసమితి తలపెట్టింది. అందుకు అనుగుణంగా 2015-17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. వాటిని 2030 కల్లా సాధించాలని చెప్పి తీర్మానించడం కూడా జరిగింది. ఈ సుస్థిరాభివృద్ధి, ఈ 15 లక్ష్యాల గురించి ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. ఇవి భారతదేశంలోని ఇతర దేశాల్లో ఎంతవరకు పనిచేస్తున్నాయి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలనే ఎస్డిజీలు అని కూడా పిలుస్తారు. ఎస్డిజిగా పిలవటం జరుగుతుంది. ప్రపంచం నుంచి పేదరికాన్ని తొలగించి మొదటి సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఐక్యరాజ్యసమితి నిర్దేశించినటువంటి మొదటి లక్ష్యం ఏమిటి అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ప్రపంచం నుంచి పేదరికాన్ని పారదోరాలి అన్నదే మొదటి సుస్థిరాభివృద్ధి లక్ష్యం. తాజాగా ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక బట్టి 2030 కల్లా దీన్ని సాధించడం అసాధ్యమని స్పష్టమవుతుంది. ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇండియాలో 2024, 23, 24లో ఎస్డిజిల సాధనపై నీతి ఆయోగ్ ఇటీవల ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. దాని నివేదిక ప్రకారము 2023-24లో ఎస్డిజి సూచికలో భారతదేశ స్కోర్ ఎంత అని అడుగుతాడు. 71. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భారతదేశంలో ఎస్డిజిల సాధనలో 79 స్కోరుతో కేరళ, ఉత్తరాఖండ్ ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఏ రెండు రాష్ట్రాలు ఎస్డిజి లేదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి స్కోర్ విషయంలో అని అడిగితే కేరళ, ఉత్తరాఖండ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 74 స్కోరుతో 5వ ర్యాంకు సాధించడం జరిగినాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దేశ ప్రయోజనాలకే పెద్దపీట అని చెప్పి ఇటీవల కాలంలో భారతదేశ ప్రధాని రష్యా పర్యటనకి వెళ్ళడం జరిగింది. రష్యా పర్యటనకి వెళ్ళినటువంటి తేదీలు అడిగితే జూలై 8, 9 రష్యా పర్యటనకి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళడం జరిగింది. కోనోపాస్పరస్తో కీడెంతో అని చెప్పి ఒక మొక్క గురించి, కోనోపాస్పరస్ అనే మొక్క గురించి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ మొక్కను కూడా నిర్మూలించడం జరిగింది.
నిషేధించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే కోనో కార్పస్ మొక్కలను విరివిగా నాటడం వలన పలు సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశోధనలో తేలడం జరిగింది. వీటి యొక్క వేర్లు ఆయా ప్రాంతాల్లో తాగునీటి గొట్టాలను, భూగర్భ డ్రైనేజీ పైపులను, ఇతరత్ర ప్రవాహ వ్యవస్థల్లోకి వేర్లు వెళ్ళి చొచ్చుకు వెళ్ళి వాటిని ధ్వంసం చేస్తున్నాయని ఒక పాయింట్, ఒక కారణం. ఆయా ప్రాంతాల్లో ఈ మొక్కలు ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఆస్తమా, ఉబ్బసం రోగులకు ఇబ్బందులను తలెత్తుతున్నట్లు ఒక పరిశోధనలో వెల్లడించడం కూడా జరిగింది. చూడండి, ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కోనో కార్పస్ మొక్కలను తొలగింపు ప్రక్రియ కూడా మొదలైంది, గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏ మొక్కలను తొలగింపుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని అడుగుతాడు. కోనో కార్పస్ ఇంపార్టెంట్. అదేవిధంగా కోనో కార్పస్తో పాటు 7 ఆకుల మొక్కలను కూడా తొలగించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 2 మొక్కల వలన ఆరోగ్య సమస్యలు, భూగర్భ తాగునీటి గొట్టాలు, భూగర్భ డ్రైనేజీ పైపులు, ఇతరత్ర ప్రవాహ వ్యవస్థలను నాశనం చేస్తున్నాయని చెప్పి 2 మొక్కల్ని తొలగించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కోనో కార్పస్ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా రామ్మోహన్ నాయుడు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడిని నియమితులయ్యారు. కేంద్రంలో కొత్త మంత్రివర్గం ఏర్పడిన నేపథ్యంలో నీతి ఆయోగ్ కూర్పును సవరించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాలో కొత్త వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను చేర్చారు. ఇక్కడ కొన్ని కేంద్ర మంత్రుల పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ ఏ శాఖలకు మంత్రులు అన్నది ఒకసారి గమనించండి. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, వైద్య ఆరోగ్యం జేపీ నడ్డా, కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ, హెచ్డి కుమారస్వామి ఉక్కు భారీ పరిశ్రమల శాఖ, జితన్ రామ్ మాంగ్జీ ఎంఎస్ఎంఈ, రాజీవ్ రంజన్ సింగ్ పంచాయతీరాజు పశుసంవర్ధకం, జూయల్ ఓరం గిరిజన వ్యవహారాల శాఖ, అన్నపూర్ణాదేవి మహిళా శిశు సంక్షేమం, చిరాగ్ పాస్వాన్ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ. ఇంపార్టెంట్ పాయింట్స్. నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఎంపీని ఎన్నుకోవటం జరిగింది అని అడుగుతాడు. రామ్మోహన్ నాయుడు, కింజరపు రామ్మోహన్ నాయుడు. ఇతను ఏ శాఖ మినిస్టర్ అంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. జమ్మూలో ఎదురుకాల్పులు, కెప్టెన్ సహా 4 సైనికులు బలి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. జమ్మూ కాశ్మీర్లోని డోడా జిల్లాలోని ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో సైన్యానికి చెందిన ఒక కెప్టెన్ సహా మొత్తం 4 సైనికులు అమరులు అయ్యారు. డోడా జిల్లా. 21న అఖిలపక్ష సమావేశం అని చెప్పి పార్లమెంటు సమావేశాల గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. 18వ లోక్సభ ఎన్నికల అనంతరము మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలు ఏ తేదీ నుంచి నిర్వహించారు అని అడుగుతాడు. జూలై 22వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ను ఏ తేదీన ప్రవేశపెట్టారు అని అడుగుతాడు. జూలై 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఇంపార్టెంట్. పూజా కేత్కర్ శిక్షణ నిలిపివేత అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి రాయడం జరిగింది. పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా కేత్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నియామకంపై పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణలతో ఆమె శిక్షణను ఉన్నతాధికారులు నిలిపివేయడం జరిగింది. ఇటీవల కాలంలో పలు వివాదాలకు కారణమయ్యే వివిధ ఆరోపణలతో ట్రైనింగ్ నుంచి తొలగించినటువంటి ఐఏఎస్ అధికారిని పేరు ఏమిటి అని అడుగుతాడు. పూజా కేత్కర్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే 2024 ఒలింపిక్స్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే ఫ్రాన్స్ దేశం ఆతిథ్యం ఇస్తుంది. ఏ నగరంలో నిర్వహిస్తున్నారంటే పారిస్ నగరంలో నిర్వహించడం జరుగుతుంది. భారతదేశం నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్కి ఎంతమంది క్రీడాకారులు వెళ్తున్నారు అని అంటే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని అంటే 113 మంది.